హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారా అండి అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి నేను భోగి రోజు తీస్తున్నానండి. యాక్చువల్గా భోగి ముందు రోజు మేము పూణే నుంచి స్టార్ట్ అయ్యాం భీమవరానికి. పూణేలో మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయితే భీమవరం రీచ్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. సో ఆ నైట్ మేము ఇంటికాడ ఉండి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అదే అయ్యి మా వదిన వాళ్ళందరూ వచ్చారు అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మేము కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆ డే అంతా. సో మేము ఆ డే ఏం చేసాము, ఎలా స్పెండ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. యాక్చువల్గా వదిన వాళ్ళు కూడా ఎక్కువ డేస్ ఏం లేరు, జస్ట్ 2 డేసే ఉన్నారు అత్తయ్య వాళ్ళ ఇంటికాడ. ఎందుకంటే వదిన వాళ్ళ ఊర్లో జాతర ఉంది. సో అందుకని అత్తయ్య వాళ్ళు మేము అందరం కూడా జాతరకు వెళ్తాం కదా. సో అందుకని వదిన జస్ట్ 2 డేస్ ఉండి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే మేము అందరం వెళ్ళాము. ఇక్కడ మా బాబుతో అయితే భోగిదండ వేయిస్తున్నామండి. ఆ దండ ఎక్కడ సంపాదించిందో తెలియదు కానీ మా అమ్మ మటుకి వాడికి తగ్గట్టు చిన్నగా భోగిదండ అయితే తీసుకొచ్చింది మేము వెళ్ళేసరికి. ఇంకా అదైతే వాడి చేత వేయించేసి అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే వీడికి భోగిపళ్ళు కూడా వేసాము. అండ్ ఇది సెకండ్ టైం అండి వీడికి భోగిపళ్ళు వేయడం. అండ్ వాడు ఎలా అంటే ఫుల్ నిద్దట్లో ఉన్నాడు. అప్పటికి వాడిని చాలా వరకు లేపుతూ ఉన్నాము, అస్సలు కంట్రోల్ అవ్వలేదు. మా వదిన అయితే వాడిని లేపడానికి చాలా ట్రై చేసింది, అలా కూర్చొని కూడా నిద్రపోతున్నాడు. బాగా క్రాంకీ అయిపోయాడు అసలు. ఇంకా భోగిపల్లి అది అయిపోయిన తర్వాత మేము అత్తయ్య వదిన వాళ్ళు కొన్ని ఫొటోస్ అవి దిగి అండ్ వదిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు రేపొద్దున్న అని చెప్పి. సంక్రాంతి రోజు అందరూ చాలా బిజీగా ఉంటాం కదా, పెద్దవాళ్ళకి పళ్ళు ఇవ్వడం అండ్ బియ్యం అవి ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని వదిన వాళ్ళు ఉన్నప్పుడే మేము మా ఒళ్ళం తీతం అంతా కూడా చూసి వచ్చేద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ ఎప్పుడైతే సంక్రాంతి స్టార్ట్ అవుతుందో మా ఊళ్ళమ్మ ఉత్సవం కూడా అదే రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది 59వ వార్షికోత్సవం. ఈ మావుళ్ళమ్మ ఉత్సవం అనేది ఎలా అంటే సంక్రాంతి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మహాశివరాత్రి వరకు ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. చాలా ప్లేసెస్ నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మావుళ్ళమ్మ ఉత్సవాలు స్టార్టింగ్ డే నుంచి ఎండ్ వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందండి. లైక్ బుర్రకథ కానీ, భరతనాట్యం, కోలాటం ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఈవెంట్స్ అనేవి. అండ్ చాలా బాగా జరుగుతాయి. అది కూడా తిలకించండి. ఎందుకంటే పవిత్రమైనటువంటి భోగి పండుగ రోజున చాలా చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మన నెయ్యి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు. దాదాపుగా 30 సంవత్సరాలు పైబడి ఈ స్టేజ్ మీద మా ప్రదర్శన కథలు చెబుతూ ఉన్నాము, వారు ఇస్తూ ఉన్నారు. ఇలాగే కొనసాగాలి. ఆ చల్లని తల్లి దయ వల్ల అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్న మంచి ఉద్దేశంతో ప్రతి ఏటా క్రమం తప్పకుండా మనకు చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నాం మన నెయ్యి కూరగాయల పండ్ల వర్తక సంఘం వారందరూ కూడా పేరు పేరున. చూసారు కదండి మీరు, అక్కడ అది బుర్రకథ జరుగుతుంది. యాక్చువల్గా మేము డే 1 వెళ్ళాము. డే 1 కాకుండా మావుళ్ళమ్మ ఉత్సవాలు స్టార్ట్ అయిన ఒక 4 or 5 డేస్కి వెళ్తే ఆల్మోస్ట్ సంక్రాంతి అయిపోతుంది కదా 5 డేస్. సో ఆ నెక్స్ట్ ఎలా అంటే కొంచెం
ఐటెమ్స్ అవి కూడా ఇంకా బాగా పెడుతూ ఉంటారు. నేనేంటంటే మమ్మీ వాళ్ళతో కూడా వెళ్ళాను పళ్ళు అది ఇవ్వడానికి అని చెప్పి. ఎందుకంటే వదిన మేమందరం వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాం కదా! సో, మేము లైటింగ్ అంతా చూసి వచ్చేసాము. లోపల దర్శించుకోవడానికి ఏంటంటే క్యూ చాలా ఉంది. మాకు చాలా లేట్ అయిపోతుంది నైట్ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి మేము దర్శించుకోలేదు. జస్ట్ నార్మల్ లైటింగ్ అంతా చూసి వచ్చేసాము. నెక్స్ట్ 3 ఆర్ 4 డేస్ తర్వాత నేను మమ్మీ వాళ్ళతో వెళ్ళి పళ్ళు అవి ఇచ్చి వచ్చాము. ఇక్కడ నాకు ఇక్కడ ఏంటంటే చాలా బాగున్నాయండి డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారా కుండ ఉండి దాని మీద కాకి ఉందన్నమాట. అసలు అసలు చాలా బాగున్నాయండి. నేను చూసిన అన్నిటికన్నా కూడా ఇక్కడ డెకోర్ ఐటమ్స్ ఎలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రెగ్యులర్గా కాకుండా అక్కడ చూసారు కదా పులిని పట్టుకుని కొయ్యోళ్ళని అలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.